శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలాగా దేవదానవుల యొక్క సృష్టి అంతా కూడా జరిగింది, మానవుల యొక్క సృష్టి అంతా జరిగింది, అలాగే అనేకమైనటువంటి జీవరాశుల సృష్టి అంతా కూడా జరిగిందని చెప్తూ ఇప్పుడు పులశ్చ బ్రహ్మ భీష్మునికి చెప్తూ ఉన్నాడు. వృతాసురుని యొక్క వధ అయిపోయిన తర్వాత ప్రముఖమైనటువంటి తారకామయ యుద్ధం అనేటటువంటిది ఒకటి జరిగింది. ఆ విషయాన్ని గురించి నీకు చెప్తున్నాను, విను భీష్మ. జయింప శక్యం కానటువంటి భయంకరమైనటువంటి పరాక్రమం చేత యక్ష కిన్నెర కింపురుష గంధర్వాది దేవగణాలన్నింటినీ కూడా రాక్షసులు సంహరించడం మొదలుపెట్టారు. ఇలా రాక్షసులు ఈ రకంగా చెలరేగిపోతుంటే లోకాలన్నింటిలో కూడా అనేకమైనటువంటి ఉత్పాతాలు కలగడం మొదలుపెట్టాయి. ఉల్కలు నేలరాడటం మొదలుపెట్టాయి. ఆకాశానికి దాహం ఇస్తోందన్నట్టుగా రక్తపు ధారలు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ దారుణాల వల్ల, ఈ కల్లోలాల వల్ల మనకి చెలరేగినటువంటి మంటలు, భూమి అంతా కూడా ఇంకా ఇలాగా విపరీతమైనటువంటి సంక్షోభానికి గురైంది. ఇంకా గగనంలో అంటే తమ యొక్క ప్రదేశంలో యుద్ధం చేసేటటువంటి దేవతలందరూ కూడా దానవులతో యుద్ధం చేయలేక అలసిపోయి వాళ్ళ ఆయుధాలు అన్నీ కూడా వదిలేసి శ్రీమన్నారాయణుని వాళ్ళందరూ కూడా శరణు వేడారు. అలా శరణు వేడినప్పుడు ఆయన వాళ్ళందరికీ కూడా ఓదార్పునిచ్చి వాళ్ళకి అభయాన్ని ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా మళ్ళీ కొంచెం స్వంతన చెందారు. ఇలా జరిగిన తర్వాత అసలు ప్రతిసారి దేవతలకు ఇబ్బందులు కలిగినప్పుడల్లా విష్ణువే కదా అభయప్రదానం చేస్తోంది. అందువల్ల అసలు మనం ఈ దేవతల మీద యుద్ధం చేసే కంటే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ విష్ణువు మీదే యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా విష్ణువు మీదకే యుద్ధానికి సిద్ధపడిపోయారు. దేవతలందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈ విష్ణువు మీదకే యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసినటువంటి దేవతలందరూ కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధులయ్యారు. ఇంద్రుని యొక్క నాయకత్వంలో అష్టదిక్పాలకులందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులయ్యారు. వెంటనే వాళ్ళు తమ గురువు అయినటువంటి బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన మీకు శుభమవుగాక, జయమవుగాక అని చెప్పి ఆయన కూడా ఆశీర్వాదనాలు అందించాడు. ఇంకా రాక్షసులకు కూడా శుక్రాచార్యులు వారి దీవెనలు సంపూర్ణంగా ఉన్నాయి. దేవతలందరూ కూడా తమకు ఆ విష్ణువు యొక్క అభయం ఉంది కాబట్టి మళ్ళీ తాము కొత్త శక్తితో వాళ్ళతోటి యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇలా యుద్ధం అనేటటువంటిది మళ్ళీ బీభత్సంగా మొదలైంది. ఇలా యుద్ధం అనేటటువంటిది తీవ్రంగా జరుగుతున్నటువంటి సమయంలో విష్ణు మాయ వలన ఏం జరుగుతుందో తెలియటం అనేటటువంటిది, అంటే అంతా కూడా ఒక రకమైనటువంటి చీకటి కమ్మేసింది. దాంతో ఈ దానవులందరూ కూడా ఎవరు దేవతలో ఎవరు యక్షులో ఏమీ ఎవరికి వాళ్ళకి తెలియక వాళ్ళని దైత్యులనే చంపేసుకోవటం మొదలుపెట్టారు. దాంతో ఈ రకంగా దైత్యుల్లో మరణించేటటువంటి వారి యొక్క సంఖ్య అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువ మంది రాక్షసులు చనిపోవడం అనేటటువంటిది మొదలుపెట్టారు. అలాగే ఆ
విష్ణు మాయ వలన ఇంతమంది దైత్యులు చనిపోతుంటే ఆ దైత్యుల యొక్క రాజు కూడా ఆ విష్ణుమాయలో పడిపోయి ఆయన కూడా అనేకమైనటువంటి గాయాలకు వాటన్నిటికీ లోనై ఇప్పుడు ఏం చేయాలి, విష్ణుమాయకి ధీటుగా మనం కూడా ఏదైనా సృజించాలి అని చెప్పి వెంటనే ఔర్వాగ్ని అనేటటువంటి ఒక అగ్ని సృష్టించట. ఎప్పుడైతే ఔర్వాగ్ని సృష్టింపబడిందో వెంటనే ఆ మాయ అంతమైపోయింది. దాంతో ఇప్పుడు ఈ ఔర్వాగ్ని వలన సృజింపబడేటువంటి వేడి సామాన్యమైనటువంటిది కాదు, భయంకరమైనటువంటి వేడి దానిలోంచి వచ్చేస్తుంది. దాంతో దేవతలందరూ కూడా దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడినటువంటి తరుణంలో మళ్ళీ దానికి ప్రతిగా ఆ చంద్రుని యొక్క చల్లదనం పొందాలని చెప్పి దేవతలందరూ కూడా ఈ ఔర్వాగ్ని నుంచి రక్షింపబడటానికి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే చంద్రుని యొక్క కిరణాలన్నీ కూడా పడుతూ ఉంటాయో అటువంటి ఒక నీటి మడుగు ప్రాంతంలోకి వీళ్ళందరూ కూడా ప్రవేశింపబడ్డారు. ప్రవేశింపబడిన తర్వాత ఇంకా ఔర్వుడు విపరీతంగా ఈ దేవతలను యుద్ధంలో వాళ్ళందరినీ కూడా జయిస్తూ ఆయన ముందుకు సాగుతుండగా అసలు ఈ ఔరుడు ఎవరు అనేటటువంటి ఎక్కడి నుంచి సృజింపబడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు ఎలా వచ్చాడు అని చెప్పి అనుకున్న తర్వాత ఈ ఔరుడు యొక్క వృత్తాంతాన్ని వరుణుడు చెప్తున్నాడు. అసలు ఈ వరుణుడు, ఈ ఔరుడు అనేటటువంటి వాడు ఎలా సృజింపబడ్డాడంటే, ఈ ఔరువుడు కూడా బ్రహ్మర్షుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ప్రభావం వలన బ్రహ్మగారితో సమానమైనటువంటి శక్తి గలవాడుగా అయ్యాడు. అయితే ఇతనికి బ్రహ్మగారితో సమానమైనటువంటి గుణాలు కలిగిన ఇతనికి సంతానం లేకపోవడం అనేటటువంటిది ఒక వెలితిగా అనిపించేది. ఒకానొకప్పుడు ఒక తపో నిష్ఠాపరుడైనటువంటి ఒక ఋషీశ్వరుడు ఈ ఔరువుణ్ణి కలవటం, వెంటనే ఈ ఔరువుడు వెంటనే ఆ ఋషీశ్వరుణ్ణి, అయ్యా, మా వంశంలో ఎవరు కూడా చాలామంది మరణించడం అనేటటువంటి జరుగుతుంది. పూర్వకాలంలో మా దానవ శ్రేష్ఠుడైనటువంటి హిరణ్యకశిపుడు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు ఆ వంశం వారు ఎవరు కూడా మిగలలేదు. నాక సంతానం లేదు. కాబట్టి ఇలా సంతానం లేకపోతే కనుక మా గోత్రీకులు కానీ మా వంశం కానీ ఎలా అభివృద్ధి చెందుతుందయ్యా, దానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని చెప్పి అన్న తర్వాత ఆయన చెప్తూ, ఆ ఋషీశ్వరుడు పూర్వం ఋషులకి మునులకి ఒకే ఒక్క కోరిక ఉండేది. అదేంటంటే లోకహితం. అది తప్పితే వేరేటటువంటి హితం ఏమీ ఉండేది కాదు. సంతానాపేక్ష అనేటటువంటిది వాళ్ళకి రెండవది. అంటే మొట్టమొదటిది శాశ్వత ధర్మం అంటూ ఒకటి ఉండేది. అలాగే విహిత కర్మల మీద విహిత కర్మలే చేస్తూ ఉండేవాళ్ళు. లోక కళ్యాణం అనేటువంటి దాని మీదే ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ప్రత్యేకించి బ్రాహ్మణులకి బ్రహ్మచర్యని అవలంబించడమే శ్రేష్టమైనటువంటిది అని చెప్పి చెప్పబడింది. కాబట్టి అలా కనుక చేయకపోతే బ్రహ్మ మూలాలన్నీ కూడా కదిలిపోతాయి. కాబట్టి బ్రాహ్మణుడికి బ్రాహ్మణత్వానికి సరైనటువంటి నిర్వచనం బ్రహ్మచర్య మహిమే అని చెప్పి కూడా చెప్పబడింది. ఆ బ్రహ్మచర్య మహత్యం వల్లనే బ్రహ్మగారు అనేక మంది మానసపుత్రుల్ని సృజించగలుగుతాడు. వాళ్ళందరినీ కూడా సృజించాడు. మనసు చేత భార్యతో కలవకుండానే అనేక మందిని సృజించడం జరుగుతుంది. అలాగే నువ్వు కూడా అలాగే వచ్చినటువంటి వాడివి. ఔర్వుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి నీవు కూడా ఆ రకంగా వచ్చినటువంటి వాడివే. ఆయన యొక్క అంటే ఒక మహాముని యొక్క తొడను అగ్ని యందు ఉంచి
దాని మీద దర్భతో మధించంగానే వచ్చినటువంటి వాడు ఈ ఔర్వాగ్ని. ఇలా వచ్చినటువంటి ఔర్వాగ్ని వెంటనే తనకు జన్మనిచ్చినటువంటి మునీశ్వరుని చూసి, నేను లోకాలన్నింటినీ కూడా భక్షించేస్తాను అని చెప్పి అనగా, ఎందుకు ఇటువంటి వాడిని సృజించాను అని చెప్పి సముద్ర గర్భంలో ఈ ఔర్వాగ్నిని పడేయటం జరిగింది. ఇలా సముద్ర మధ్యంలో పడేసిన తర్వాత సముద్ర జలాన్ని తాగుతూ ఈ ఔర్వాగ్ని అనేటువంటిది పెరగడం జరిగింది. అంటే నువ్వు ఇలా పెరుగుతూ వచ్చావు. కాబట్టి హిరణ్యకశిపుడు ఆ కాలంలో ఈ ఔర్వాగ్ని గురించి తెలిసి, ఈ ఔర్వాగ్ని యొక్క గొప్పదనం తెలిసి, నాకు ఏ ఆపద లేకుండా ఈ ఔర్వాగ్ని అనేటటువంటిది నాకు అన్ని రకాలుగా సహకరించాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఔర్వాగ్ని హిరణ్యకశిపుని యొక్క ఆదేశం మేరకు అతని వంశంలో ఉండిపోయిందంటే నువ్వు ఆ వంశంలో ఉండిపోవడం జరిగింది. అయితే స్వపక్షం వారిని రక్షించి విపక్షం వారిని భక్షించే విధంగా నీకు అనుజ్ఞ ఇవ్వబడింది. అదే ఔర్వమాయ. కాబట్టి శత్రుపక్షాన్ని దహించేసేలా చేయగలిగినటువంటి నీ మాయ ఏదైతే ఉందో అది సహింపశక్యం కాంది. అందుకే దేవతలు కూడా భీతిల్లిపోతారు. అందువల్ల ఈ ఔర్వుడు ఏ రకంగా అయినా సరే అంతం అవ్వాలి. ఇలా ఔర్వుడు అంతం కావాలంటే దానికి కావాల్సినటువంటిది శీతలం, అంటే చంద్రుని యొక్క ప్రభావం అనేటటువంటిది పూర్తిగా కావాలి. కాబట్టి ఔర్వుని మాయ అంతరించాలంటే చంద్రుని యొక్క సహాయం ఎంతో అవసరం అని చెప్పి చంద్రుణ్ణి దానికోసం అర్థించడం జరిగింది. చంద్రుడు వరుణుడు యొక్క సహాయాన్ని అర్థించాడు. అర్థించిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి దైత్యుల యొక్క సమూహం అంతా కూడా వరుణుడు సంహరిస్తూ ఉంటాడు. చంద్రుడు ఆ ఔర్వ మాయని తన యొక్క శీతల కిరణాలతోటి ఆయన తొలగిస్తాడు అని చెప్పాడు. ఈ రకంగా దానవులందరినీ కూడా వరుణుడు అందరినీ కూడా సంహరిస్తూ ఉండగా ఈయన తన యొక్క శీతల ప్రభావం చేత ఔర్వుని యొక్క మాయ అనేటటువంటిది విస్తరించకుండా ఈయన ఆపాడు. ఈ రకంగా దానవులందరూ కూడా విలవిలవలాడుతుండటం చూసినటువంటి ఇంకా మయుడు ఔర్వమాయను ఉపసంహరించాడు. ఎందుకంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం కలగట్లేదని చెప్పి. అలాగే ఈసారి మరిన్ని మాయల్ని ప్రదర్శించాడు. ఎందుకంటే ఎన్నో మాయలను తెలిసినటువంటి వాడు ఈ మయుడు. దీంతో ఒక పర్వతమాయని సృజించాడు. ఎప్పుడైతే ఈ పర్వతమాయని సృజించాడో దానివలన అనేకమైనటువంటి రాళ్ళు గాలిలోకి ఎగిరి రాళ్ల వర్షం అనేటటువంటిది కురియటం మొదలుపెట్టింది. దీంతో మళ్ళీ రాక్షసులకు ఆనందం, దేవతలకు ఇబ్బందులు మొదలైనవి. చంద్రుడు కూడా తన యొక్క మాయని ఉపసంహరించాడు. శీతలాన్ని ఉపసంహరించి ఈ అందరికీ కూడా ఆ శీతల ప్రభావం నుంచి ఆయన కూడా ఉపశమనాన్ని కలిగించాడు. అయితే మయుడు సృష్టించినటువంటి రాక్షసమాయ వలన అనేక మంది దేవతలు వాటి కింద నిలిగిపోయి వాళ్ళు హాహాకారాలు చేయటం మొదలుపెట్టారు. అలాగే వారి యొక్క ఆయుధాలు కూడా అన్నీ ఈ రాళ్ళు మొదలైన వాటి యొక్క వర్షానికి, అలాగే ఆ పెను గాలికి అవన్నీ కూడా దూరంగా ఎగురుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు దీనికి విరుగుడుగా ఏమి చేయాలి అంటే మళ్ళీ ఈ రాళ్ల వర్షానికి విరుగుడుగా మళ్ళీ ఈ పర్వతమాయకు మళ్ళీ విరుద్ధంగా అగ్నివాయువు యొక్క మాయను సృజించమని చెప్పి శ్రీమన్నారాయణుడు చెప్పినగా దాంతో ఆ విరిగిపడుతున్నటువంటి ఆ రాళ్ల సమూహాన్నంతటిని కూడా వాయువు తొలగిస్తుంటే
చెట్లనన్నిటినీ కూడా తన యొక్క అగ్నిలో దగ్ధం చేస్తూ వచ్చాడు అగ్ని. ఈ రకంగా దానవులు పన్నినటువంటి మాయకు మళ్ళీ ప్రత్యామ్నాయంగా వీళ్ళిద్దరూ కూడా, ఈ అగ్ని వాయువులిద్దరూ కూడా కలిసి దానవుల యొక్క ప్రభావాన్ని, మైని యొక్క మాయ ప్రభావాన్ని తగ్గించారు. దాంతో చాలామంది అసురులు ఈ అగ్ని వాయువుల వల్ల కలయిక వల్ల, వాళ్ళ యొక్క విజృంభణ వల్ల వాళ్ళు తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతుండగా యుద్ధం అనేటటువంటిది తాత్కాలిక విరామం అనేటటువంటిది ప్రకటింపబడి ఇద్దరు కూడా కొంతకాలం పాటు యుద్ధాన్ని వదిలేసి వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు సంధిని ప్రకటించుకున్నారు. దీంతో ఎప్పుడైతే దానవులు తిరిగి వెళ్ళిపోయారో దేవతలందరూ కూడా విజయం తమదే, అంటే మాకే విజయం కలిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్మకంతో ఆ రాక్షసులను వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా విష్ణువుని స్తుతిస్తూ వాళ్ళందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా దేవదానవ యుద్ధం అనేటటువంటిది ఆగిపోయింది కాబట్టి అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. అయితే ఈ అగ్ని వాయువుల యొక్క విజృంభణ వల్ల మోకలన్నీ చతికిలబడ్డాయి, యుద్ధం అంతా కూడా విరమింపబడింది అనేటటువంటి విషయాన్ని విన్నాడు కాలనేమి అనేటటువంటి దైత్య ప్రముఖుడు. ఈ కాలనేమి అనేటువంటి వాడు మందర పర్వతాన్ని పోలినంతటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. వీడు మహారాక్షసుడు. వీడికి 100 ముఖాలు, 100 చేతులు, వాటన్నిటిలో కూడా అనేకమైనటువంటి ఆయుధాలు, అలాగే బాగా పైకి నిలబడి ఉన్నటువంటి కేశపాశాలు. వీడిని చూస్తే ఏదో అనేకమైనటువంటి పెద్ద పెద్ద చెట్లతో కూడినటువంటి ఒక పర్వతం కదిలి వస్తుందా అనేటటువంటి రీతిలో కనిపిస్తూ ఉండేవాడు. ఇటువంటి కాలనేమి ఆగిపోయినటువంటి ఆ యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభింపజేశాడు. ఎందుకంటే దానవులు ఓడిపోవడం అనేటటువంటిది ఒప్పుకోలేనటువంటి ఈ కాలనేమి అనేటువంటి వాడు తిరిగి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కాలనేమి మళ్ళీ తిరిగి యుద్ధానికి సిద్ధపడ్డాడో వెంటనే మైడు మళ్ళీ తన యొక్క మాయల్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. దాంతో ఈ మైడుతో పాటుగా కాలనేమికి సహాయార్థం మైడు వస్తే మైడుతో పాటుగా తారుడు, శ్వేతుడు, కరుడు, లంబుడు, అలాగే బలిచక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి అరిష్టుడు, స్వర్భానువు అనేటటువంటి రాక్షసులందరూ కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి వీళ్ళందరూ కూడా దేవతలతో యుద్ధాన్ని మొదలుపెట్టారు. మళ్ళీ దేవదానం యుద్ధం అనేటటువంటిది మొదలై దేవతలు ఈ అసురుల యొక్క ప్రభావానికి, వాళ్ళ యొక్క ప్రతాపానికి తట్టుకోలేక ఇంద్ర, కుబేర, యమధర్మరాజులందరూ కూడా ఆ రాక్షసుల యొక్క ధాటికి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తరిమివేయబడ్డారు. కాలనేమిని చూసుకుని ఈ దైత్యులందరూ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆ దేవతలందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేశారు. అయితే 5 మంది మాత్రము ఈ యుద్ధంలో ఈ రాక్షసులు సహకరించడానికి వాళ్ళు ఇష్టం లేక వాళ్ళందరూ కూడా నారాయణుణ్ణి ఆశ్రయించారు. ఇలా ఆ 5గురు కూడా నారాయణుణ్ణి వాళ్ళందరూ కూడా ఆశ్రయిస్తే వాళ్ళని ఎలా అయినా సరే తన పక్షాన చేర్చుకోవాలని చెప్పి ఈ కాలనేమి విశ్వప్రయత్నం చేశాడు. అయితే ఆ 5గురు మాత్రం వాళ్ళు ధర్మాన్ని వదిలిపెట్టక వాళ్ళ 5గురు కూడా ఆ నారాయణుడితోటే ఉండిపోయారు. దాంతో పర్వతాకారుడైనటువంటి కాలనేమి ఇప్పుడు ఆ విష్ణువు మీదే యుద్ధానికి వెళ్ళిపోయాడు. మా రాక్షసులు అయినటువంటి మధుకైటపుల్ని చంపింది వీళ్ళే, అలాగే అనేక మంది రాక్షసుల్ని చంపింది వీళ్ళే, ఈ శ్రీహరే. అనేక మంది రాక్షసుల చావు కారణమైనటువంటి వాడు ఈ శ్రీహరే. అలాగే ఇప్పుడు నా పక్షాన ఉన్నటువంటి 5గురు ఈయన పక్షాన చేరారు, దానికి కూడా కారణం ఏంది. కాబట్టి నా చేతులతో ఈయన్ని చంపేసి నేను నా పూర్వీకుల యొక్క ప్రతీకారాన్ని కూడా నేనే తీర్చుకుంటాను, వాళ్ళ యొక్క రుణాన్ని నేనే తీర్చుకుంటాను అని చెప్పి చాలా పెద్దగా గర్జిస్తూ అరుస్తూ ఆ విష్ణువు మీదే యుద్ధానికి బయలుదేరాడు.
ఇలా తనపై యుద్ధానికి వస్తున్నటువంటి ఆ కాలనేమిని చూసినటువంటి విష్ణువుకి కోపం రాలేదు కదా. శాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఆయన అలాగే ఉండిపోయాడు. కాబట్టి ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కూడా ఔరుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆ మునీశ్వరుడు చెప్తున్నటువంటి మాట. ఆయన అన్నాడు, విష్ణువు ఎందుకు అలా ఉన్నాడంటే, క్రోధము నుంచి జనించినటువంటి బలం ఏదైతే ఉంటుందో అది చాలా అల్పమైనటువంటిది. క్రోధం నుంచి జనించినటువంటి బలం ఏదైతే ఉంటుందో అది స్థిరంగా ఉంటుంది. విష్ణువుది ఆ బలం. ఆయన క్రోధం లేదు. ఆయన ఎప్పుడు కూడా శాంతమూర్తే. కానీ క్రోధం మీద వచ్చేటటువంటి బలం ఏదైతే ఉందో అది చాలా అల్పమైనటువంటిది. అది ఇప్పుడు కూడా ఆ బలం నిలబడదు. అది కాలనేమికి వచ్చినటువంటి బలం. అలాగే ఔర్వాగ్ని, నువ్వు అధముడివి కాబట్టి నువ్వు ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా నా దగ్గర మాట్లాడుతున్నావు. ఇప్పుడు మన కర్మలను బట్టి మన యొక్క వంశము, గోత్రము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ మనం చేసేటటువంటి పాపకర్మల వలన అది ఎప్పుడు కూడా మన గోత్రాభివృద్ధి కానీ వంశాభివృద్ధి కానీ ఎటువంటి దోహదము చేయదు అని చెప్తూ ఈ రకంగా కాలనేమి విపరీతమైన క్రోధంతో ఆ చక్రాయుధుడి మీదకి వెళ్తే ఆ చక్రాయుధుడు చాలా శాంతమూర్తిగా ఆయన్ని ఏమాత్రము క్రోధం లేకుండా ఆ యుద్ధానికి ఆయన కూడా వచ్చాడు. వచ్చినటువంటి వాడు తన యొక్క దేహమంతా కూడా పెంచేసి తన యొక్క కిరీటం అంతా కూడా భువనాన్ని, పాదాలు పాతాళాన్ని తాకేలాగా వ్యాపింపజేసి వివిధమైనటువంటి ఆయుధాలతోటి సహస్రాది భుజాలతోటి ఆయన ప్రకాశిస్తుంటే దేవతలు చూస్తున్నటువంటి ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా ఆ శ్రీహరిని అలా చూస్తూ స్తోత్రాలన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి సమయంలో చక్రాయుధంతో ఆ కాలనేమి యొక్క తలను ఆయన త్రుంచివేశాడు. వెంటనే ఒక పెను వృక్షం తన యొక్క కొమ్మల్ని నరికితే ఎలా అయితే కింద పడిపోతుందో అలాగే ఈ రాక్షసుని యొక్క మొండెం అనేటటువంటిది కత్తిరింపబడి ఆ రాక్షసుడు కూడా నేల మీద పడిపోయాడు. వెంటనే దేవతలందరూ కూడా జయ ధ్వానాలు చేస్తూ ఆ శ్రీహరిని స్తుతించడం మొదలుపెట్టారు అనేటటువంటి విషయంతో ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.